ఆగలేకనే నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో ఇంత చేదు తీయగనే పంచింది ఎవరో కాస్తంత చేదుగా మరి కాస్త తీయగా నన్ను పిలిచింది ఓ స్వరం ఉదయించు తూరుపై విడిపోని బంధమై మేలు కొలిపింది ఆ స్వరం నేను నడిచే ప్రతి అడుగులోన తాను కలిసుంటానంది నీడై కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై తనను విడి ఊపిరింకా ఉండలేదుగా నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో ఇంత చేదు తీయగనే పంచుతుంది ఎవరో నిద్ర వస్తుంది. గుడ్ నైట్. తలుపు ఎవరు కొట్టకపోయినా కొట్టినట్టు అనిపిస్తుంది. ఎవరు పిలవకపోయినా పిలిచినట్టు అనిపిస్తుంది. ఫోన్ ఎవరు చేయకపోయినా చేసినట్టు భ్రమపడుతున్నావు. ప్రియ బుక్స్ కోసం టీవీ అమ్మేశావు. బట్టల కోసం బీరువా అమ్మేశావు. ఇంకేమన్నా అమ్ముదాం అనుకుంటే ఏం మిగలలేదు మేం తప్ప. మిమ్మల్ని ఎవడుకుంటాడు రా? రేయ్ లాజిక్ లొద్దు, నిజం చెప్పు, ఏంటిదంతా? ఏముంది? మీ ఇద్దరి మధ్యన ఏముంది? తలుపు ఉంది, గ్యాప్ ఉంది. కాదు, లవ్ ఉంది. నీ మొహం. నా మొహం కాదు, నిజం. నువ్వు ప్రియం లవ్ చేస్తున్నావు కదా? అరే, అరే, అరే. సిగ్గే? అయ్యో. ఇదంతా సిగ్గే. అవును, నేను ప్రియని మొదటిసారి చూసినప్పుడే ప్రేమలో పడ్డాను. Congrats, డాక్టర్ మొగుడా. రేయ్ తంతాను. ఇంకెందుకు మరి ఆలస్యం? వెంటనే ఐ లవ్ యూ చెప్పే. అమ్మో, నేనా? చచ్చినా చెప్పలేను. ఎరా క్రాకా, నువ్వు చెప్పకపోతే అసలే తెంగరబుచ్చి. ఆ అమ్మాయి ఎలా తెలుసుకోగలుగుతుందిరా? ఏమో, నాకు తెలీదు. నేను మాత్రం నా అంతటి నేను ఐ లవ్ యూ చెప్పను. అదేం మాయ రోగం? చదివిస్తున్నాను కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుని అడుగుతున్నాను అనుకుంటుంది. అది నాకు ఇష్టం లేదు. ఆ మనసులో ప్రేమ ఉందో లేక కేవలం కృతజ్ఞత ఉందో లేదో తెలిసేదాకా నేను బయటపడ్ను. డాక్టర్ గారు, మేమిద్దరం మీరు ట్రీట్మెంట్ చేస్తున్న పార్దు అత్తమామలవండి. వాళ్ళందరితో పాటు మా అమ్మాయి వరూధిని కూడా అడవిలో తప్పిపోయింది. అందరూ తిరిగొచ్చారు, మా అమ్మాయి మాత్రం రాలేదు. అదేమని అడిగితే తెలియదంటున్నారు. దానికి నేనేం చేయను? అలా అనకండి డాక్టర్ గారు. ఈ మారుమూల పల్లెటూరులో మీరు తప్ప మాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకని నేను అడవిలోకి వెళ్ళి వెతకాలా? కాదు డాక్టర్ గారు,
మీరు ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నారు. ఎంతో మంది పేషెంట్లు మీ కాడకు వస్తూ ఉంటారు. మా అమ్మాయి చాడ తెలుసుకోవటానికి ఎవరినైనా తోడుగా పంపించగలరేమన్న ఆశతో మీ దగ్గరకు వచ్చాను డాక్టర్ గారు. ఎవరు మాత్రం ఏం చేస్తారు? అయినా మీరు పోలీస్ రిపోర్ట్ ఇచ్చినట్టున్నారు కదా. నిజమేనమ్మా, కానింతవరకు వాళ్ళు ఎలాంటి ఆ చుక్కి తెలుసుకోలేకపోయారు. ఆలస్యమైన కొద్దీ మా అమ్మ ఏమైందో అన్న భయంతో తల్లడిల్లిపోతున్నాం. మీరు చెబితే ఇక్కడ వాళ్ళు ఎవరైనా వింటారు. ఆ అడవిలోకి నేను పోయి నా బిడ్డను వెతుక్కుంటాను. దారి తెలిసిన వాళ్ళని ఎవరైనా సహాయంగా పంపించి పుణ్యం కట్టుకోండి డాక్టర్ గారు. అమ్మా, మీరు ఆపరేషన్ చేసి మల్లుడి గారి ప్రాణాలు నిలబెట్టారు. ఈ సాయం కూడా చేసి మా ప్రాణాలు, మా బిడ్డ ప్రాణాలు కూడా నిలబెట్టండి. జీవితాంతం మిమ్మల్ని తలుచుకుంటాం. దయచేసి మా కడుపుకోత అర్థం చేసుకోండి అమ్మా. వాళ్ళేవి పట్టించుకునేలా లేరు. ఒకరి కడుపు కొత్త అర్థం చేసుకునే మనుషులే అయితే వాళ్ళ అబ్బాయి మాత్రమే ముఖ్యమని మీ అమ్మాయిని వదిలేసి ఎందుకు వస్తారు? మీరు దండం పెట్టాల్సిందే నాకు కాదు, పోలీసులకు. అసలు ఏం జరిగిందో వాళ్ళని తెలుసుకోమనండి. అన్నీ అవే బయటపడతాయి. పోలీసులు ఇంతవరకు వెతకటానికి పోయిండారో లేదో తెలియటం లేదు డాక్టర్ గారు. నేను డాక్టర్ని. ఎవరికైనా ట్రీట్మెంట్ అవసరమైతే చేయగలను. అంతకు మించి నాకేం తెలీదు. అయినా మీరెవరిని బ్రతిమాలుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళి మీ అమ్మాయి వాళ్ళ అత్తని అడగండి. కలిసెళ్లిన మనిషి కలిసెందుకు రాలేదో, ఏం చేశారో కనుక్కోండి. మర్యాదగా చెప్పకపోతే పీక పట్టుకోండి. నిజాలవే బయటకొస్తాయి. అది కాదు డాక్టర్ గారు. ప్లీజ్, మీరు వెళ్తే నేను రౌండ్స్కి వెళ్ళాలి. కాదమ్మా, మీ అమ్మ ఇంకా బ్రతికే ఉందనుకుంటున్నారా? ఈ పాటికి ఆ భారతి దాన్ని చంపేసి ఎక్కడ సమాధి చేసే ఉంటుంది. ఎన్ని నిజాల్ని సమాధి చేసిందో మీకేం తెలుసు? చెప్పండి. నేను చెప్పండి. నేను
బ్రతకాలం లేదా? చావాలనుందిరా. చంపాలం లేదా? ఆ అవకాశం దొరికితే నేను వదులుకుంటానా? ఈ పొగరే నాకు నచ్చింది. ఛీ! అందుకే మళ్ళీ నేను ఇక్కడికి లాక్కొచ్చింది. ఒరేయ్, నేను బ్రతికుండగా నీ కోరిక తీరదురా. చనిపోయిన పెనిమిటి గురించి ఎందుకే ఆలోచిస్తున్నావు? ఛీ! ఒరేయ్, నా భర్త ప్రాణాలు పోవాలంటే నీలాంటి వాళ్ళు 100 మంది దిగి రావాలరా. ఎంత సుకుమారంగా ఉంది నీ చెయ్యి. ఛీ! కొడితే కొట్టావు, నీ చెయ్యి తగిలింది, అదే చాలనుకుంటాను. మర్యాదగా తిను. నేను చెయ్యి చేసుకుంటే మంచినీళ్ళు కూడా అడగకుండా చేస్తావు. ఛీ! నేను చచ్చిపోయినా సరే, ఆకలితో మాడిపోయినా సరే, నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనరా. ఎందుకే నన్ను అనవసరంగా రెచ్చగొడతావు? నీకేదైనా అయితే ఉత్త పుణ్యానికి నేను జవాబు చెప్పుకోవాలి. ఉత్త పుణ్యానికి నేను జవాబు చెప్పుకోవాలి. పుణ్యానికి నేను జవాబు చెప్పుకోవాలి. పుణ్యానికి నేను జవాబు చెప్పుకోవాలి. ఏమన్నా? 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 జవాబు చెప్పుకోవాలా? నాకేదైనా అయితే నువ్వు ఇంకొకరికి జవాబు చెప్పుకోవాలా? అంటే నీ అంతటా నువ్వు కాదు నన్ను తీసుకొచ్చింది. ఇప్పుడు పని నీకెందుకే? తెలుసుకుని ఏం చేస్తావు? ఈ నుంచి కథలు లేవు. ఎల్లి ఎందుకు ఇట్లా చేసావని అడగను లేవు. చచ్చేదాకా నా కాడ పడి ఉండాల్సిందే. ఒరే, మర్యాదగా చెప్పు, దీని వెనకాల ఇంకొకరున్నారా? నన్ను ఇక్కడికి తీసుకురావడం కోసం నిన్ను ఇంకొకరు పంపించారా? రేయ్, ఎవర్రా? ఎవరది? చెప్పురా, చెప్పు. ఎవరు? నీ మొగుడు. నీ మొగుడు. ఏంటి? అవునే, నీ మొగుడే నన్ను ఎత్తుకెళ్ళమని చెప్పింది. నో, నో, నేను నమ్మను, నేను నమ్మను, నేను నమ్మలేను. రేయ్, నాటకాలు ఆడుతున్నావా? నీ దగ్గర నుంచి తను ప్రాణాలకు తెగించి నన్ను కాపాడుకున్న నా భర్తే మళ్ళీ నీకలా అప్పగిస్తాడు రా. పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా. మర్యాదగా నిజం చెప్పరా, చెప్పరా. నేను చెప్పేది నిజం. నమ్మితే నమ్మో, లేదంటే లేదు. నీ మొగుడు నిన్ను వదిలిపోమ్మన్నా నువ్వు వాడినే పట్టుకుని ఎలాడుతున్నావుటగా. ఇది మామూలుగైతే నా కాడి నుంచి పోదు. ఎతికిలి ఏమైనా చేసుకోమన్నాడే. కాపురమే చేయని మొగుడెందుకే? నువ్వు అను, ఎత్తిన పెట్టుకుని చూసుకుంటా. రేయ్, నువ్వు చెప్పేది నిజమా? నీ మొగుడు నిన్ను వదిలిపోమ్మన్నా నువ్వు వాడినే పట్టుకుని ఎలాడుతున్నావుటగా.
ఇది మామూలుగా అయితే నా కాడి నుంచి పోదు. ఎతికిలి ఏమైనా చేసుకోమన్నాడే. కాపురమే చేయని మొగుడెందుకే? నువ్వు అను ఎత్తిని పెట్టుకుని చూసుకుంటా. రేయ్, నువ్వు చెప్పేది నిజమా? రేయ్, నిజం చెప్పరా, నిజం చెప్పు. నా భర్తకి ఒకప్పుడు నా మీద కోపం అన్న మాట నిజమే, కానీ ఆయన ఇప్పుడు మారిపోయాడ్రా. అలాంటి మనిషి తన చేతులతోనే తను నన్ను నీకు అప్పగిస్తాడా? రేయ్, చెప్పరా, చెప్పు. ఏయ్! నిన్ను నమ్మించాల్సిన పని లేదు. నాకు తెలిసింది చెప్పా. ఆడే నిన్ను నాకు చెప్పింది. ఇక అడుసు మరిచిపోయి ఏడినా ఉండో. చావైనా బతికైనా నాతోటే. అడవిలో ఉండదు చావాలా, అడవిలోనో బతకాలా. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఈ హాస్పిటల్ నన్ను ఎవరు ఇక్కడ గుర్తుపట్టారులే. నోర్ముయ్, అసలు నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పాను కదా. మరి మీతో మాట్లాడాలంటే ఏం చేయాలి? మాట్లాడేదంతా అప్పుడే మాట్లాడంగా, ఇంకేం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు నేను మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో తెలుసా నీకు?
నీ కోడలు కూడు కూడా మట్టట్లేదు మరి దానికి ఏదైనా అప్పుడు జవాబు చెప్పాల్సింది నేనే కదా